భ్రమరాంబ రాత్రి ఫోన్ చేసినప్పుడు బాంబు పేలుద్ది అని చెప్పింది. తెల్లారింది కానీ ఎలాంటి బాంబు పేలలేదు. రాత్రంతా అది ఏంటో అన్న టెన్షన్తో నా బుర్ర బద్దలైంది. పాపి చిరాయిబు అని ఇలా తలుచుకున్నానో లేదో తనే కాల్ చేస్తోంది. హలో మేడం, మీరు రాత్రేదో బాంబు అని చెప్పారు, కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు మేడం. ఏ బాంబు పేలాలన్నా ఏదన్నా జరగాలన్నా దానికొక టైం అంటూ ఉంటుంది సత్య. తొందరపడితే మనమే పోతాం. ఏంటి మేడం, ఈ మధ్య మీ మాటలు ఏమీ అర్థం కావడం లేదు. టైం వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతాయి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పండి మేడం. ఇంకా సేపట్లో దేవకి ఇంట్లో ఆఫీసులో ఐటీ రైట్స్ జరగబోతున్నాయి. ఇప్పుడు ఆ దేవకి నా చేతుల్లోంచి తప్పించుకోలేదు. సత్య, ఇందులో అంత ఎగ్జైట్ అవ్వడానికి ఏముంది మేడం? దేవకి వాళ్ళ దగ్గర ఎలాంటి రైడ్స్ జరిగినా ఏమీ దొరకవు. అంత పర్ఫెక్ట్ గా ఉంటారు వాళ్ళు. చివరికి తల్లో పువ్వులు కొనుక్కున్నా దానికి కూడా బిల్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర అలా మెయింటైన్ చేస్తున్నారు ఆ రాధా మనోహర్లు. సత్య సత్య, అయ్యో సత్య, నిన్ను చూస్తుంటే గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్టుగా ఉంది. దేవకిని ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను. తన పనితను నాకు తెలీదా? మరి ఎలా మేడం? వాళ్ల లెక్కలు ఎంత పర్ఫెక్ట్గా అయినా ఉండొచ్చు, కానీ నువ్వు నిన్న తీసుకెళ్లిన ప్యాకెట్ సంగతేంటి? మీరదేదో బాంబు అన్నారుగా మేడం. మీరు సూపర్ మేడం. అయితే అది బాంబు కాదన్నమాట, బ్లాక్ మనీ ప్యాకెట్ అన్నమాట. సో వాళ్ళకి తెలిసిన లెక్కలు క్లియర్ గా ఉన్నా తెలియని ఈ ప్యాకెట్ వాళ్ళని దొంగలుగా నిరూపిస్తుంది. ఇది మేడం అస్సలైన బాంబ్ అంటే. అవును మేడం, ఆ ప్యాకెట్ తెచ్చింది నేనే కదా. నా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, మరి నాకేం ప్రాబ్లం ఉండదు కదా. పిచ్చి పిచ్చిగా ఆలోచించి నువ్వు భుజాలు తడుముకోకు. అలాంటిదేమీ జరగదు. అదంతా నేను చూసుకుంటాను. నువ్వక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇస్తూ ఉండు. సరే మేడం. ఈవిడ పాటికి ఈవిడ ఏవేవో ప్లాన్స్ వేస్తూ నన్ను వాడుకుంటూ ఉంటుంది, కానీ ఏది అడిగినా ముందు మాత్రం చెప్పదు. ఇక్కడేమో నేను గాయత్రిగా దగ్గరైనా ఆ రాధ నిజమైన గాయత్రిని ఎప్పుడు తెస్తుందోనని భయంగా ఉంది. వీళ్ళిద్దరి మధ్య నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. స్కూల్ బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ లెటర్ పెట్టాం కదా, దానికి పర్మిషన్ వచ్చిందా? 2 రోజుల్లో పని అయిపోతుంది సార్. రాదా, స్కూల్ గ్రౌండ్లో పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్స్ కావాలన్నావు కదా, దాని గురించి సప్లయర్స్తో మాట్లాడాను, అది నువ్వు చూసుకో. అలాగే సార్. ఇదిగో మనోహర్, ఇది నేను ఫాలో అప్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఏంటి కావ్య ఇలా వచ్చావు? చెప్పమ్మా, ఏం కావాలి? కప్పులు తీసుకువెళ్దామని. కప్పుల కోసం నువ్వొచ్చావా? మాధవి ఎక్కడుంది? మేడం వంటగదిలో పనిలో ఉంది సార్, అందుకనే నేనొచ్చాను. చూడు కావ్య, ఇంకోసారి నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు. మొదటిసారి కాబట్టి తీసుకెళ్ళు. అవును, నీకు భయం తగ్గిపోయిందా? కావ్య, ఉండు. నువ్వేం చదువుకున్నావు?
పర్వాలేదు చెప్పు. నేను 5th క్లాస్ వరకే చదువుకున్నాను. ఆ తర్వాత ఎందుకు చదువుకోలేదు? అప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. మా మేనత్త నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోయింది. కానీ స్కూల్కి పంపించలేదు. నన్ను అక్కడ కొన్నేళ్లకి పనికి కూడా పంపించేది. నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఆ తరువాత మా మేనత్త కొడుకు రోజు తాగొచ్చి నన్ను రోజు కొట్టేవాడు. ఇప్పుడు అతనికిచ్చి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. అందుకే నాకు భయం వేసి పారిపోయి వచ్చేశాను. ఇవన్నీ నేను మొన్ననే చెప్పాను కదా. నువ్వేం భయపడకు కావ్య. సార్ వాళ్ళకి బోలెడు స్కూల్స్ ఉన్నాయి. అందులో నువ్వు చదువుకుందు గాని. ఎందుకో తెలుసా, నీకు చదువంటే చాలా ఇష్టం కదా. నాకు చదువుకోవడం అంటే ఇష్టమే. కానీ నేనిప్పుడు చదువుకోలేను. నాకు చదువొద్దు. ఎందుకంటే అక్కడికి మా బావ మేనత్త వాళ్ళొచ్చి ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. మళ్ళీ కొడతారు. మా బావకిచ్చి పెళ్లి చేసేస్తారు. అందుకని ఎప్పటికీ ఇక్కడే ఉండాలనుకుంటున్నావా? అయ్యో అయ్యో అయ్యో, బంగారం లాంటి కప్పుని నేలపాలు చేసింది. ఎవరెవరో వస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారు. అమ్మా, ఆ అమ్మాయి చూడు ఎంతలా భయపడిపోతుందో. పగిలింది కప్పులే కదా. కావ్య, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అమ్మా, చిన్నపిల్లమ్మా, వదిలేసేయ్. మనోహర్, తను ఇప్పుడిప్పుడే భయం నుంచి బయటపడుతుంది. 4 రోజులు ఆగితే మన స్కూల్కి పంపించవచ్చు. అలాగే సార్. ఎక్కడి నుండి దాపరించిన సంతో ఏంటో అందరూ పడి నా ఇంట్లోనే తింటున్నారు. వీడికి మాత్రం అర్థం కాదు. సార్, మీ సంతకాలు అయ్యాయి. అలాగే మేడం సంతకాలు కూడా కావాలి. నేను ఈ ఫైల్స్ మేడం రూమ్లో పెడతాను. ఓ సరే, రూమ్లో పెట్టండి. ఓకే సార్, నేను కూడా బయలుదేరుతాను. అలాగే. ఏదైనా పని చేసేటప్పుడు వెనుక ముందు చూసుకొని చేయాలి. చేసే పని మంచిదైందనుకో పర్వాలేదు. కానీ చెడు చేయాలని చూస్తే ఇలాగే జారి కింద పడి మూతి పళ్ళు రాలుతాయి. అస్సలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఛే, అయినా నీతో నాకు మాట్లాడి వెళ్ళి పని చూసుకో. ఛే, వీళ్ళేంటి ఇంకా రావడం లేదు? ఇదే దేవకి వాళ్ళ ఇల్లు. కమాన్. ఎవరండి మీరు? ఏం కావాలి? ఎవరండి మీరు? అరే, మీకే చెప్పేది, ఆగండి. వచ్చేశారు. ఇప్పటి నుండి ప్రతిదీ మేడంకి తెలియాలి కదా. మేడం, లైన్లోనే ఉండండి. అరే, మీకే చెప్పేది, ఆగండి. హలో,
ఎవరండి మీరు? ఏం కావాలి? వీఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్. మీ ఇంట్లో సోదా చేయడానికి వచ్చాను. దేనికోసం సోదా చేయాలి? ఎవరిచ్చారు కంప్లైంట్? మీ ఇంట్లో బ్లాక్ మనీ ఉందని పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పేరు చెప్పకూడదు. ఈ ఇంట్లో బ్లాక్ మనీ ఉండటం ఏంటి సార్? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. అది రైడ్ అయ్యాక తెలుస్తుంది మేడం. ప్లీజ్ అందరూ కోఆపరేట్ చేయండి. ఆఫీసర్స్ అందరి దగ్గర మొబైల్స్ తీసుకోండి. లైన్ కట్ చేయండి. అందరి కమ్యూనికేషన్స్ కట్ చేయండి. మాధవేంటి మరీ అంతలా కంగారు పడుతుంది? దీనికెందుకు అంత కంగారు? సార్, మీరు ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు తెలుసా? మాకన్నీ తెలుసు మేడం. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ఆఫీసర్స్ సర్చ్ స్టార్ట్ చేయండి. ఈ ఇంట్లో బయట మొత్తం అంగుళం వెతకండి. ఏది మిస్ అవ్వకూడదు. కమాన్ మూవ్. ఏం ప్లాన్ చేశారు మేడం, సూపర్. చాలా రోజులకి కరెక్ట్గా దొరికావు దేవకి. ఈ రోజు నా నుంచి నిన్నెవ్వరూ తప్పించలేరు. నీ ఓటమిని నా కళ్ళారా చూడబోతున్నాను. నా పొగ నీ మీద తీర్చుకోబోతున్నాను. వీళ్ళు వెతకడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా నేను దాచినవి బయటకు వచ్చేలా ఉన్నాయి. ఎలాగైనా కాపాడుకోవాలి. కష్టపడి సంపాదించుకున్న సొమ్మది. అందరినీ ఇక్కడే ఉండమంటే మాధవేంటి అలా భయంగా పిల్లిలా వెళ్తుంది? ఏటో చూడాలి. అమ్మో, నా సంపాదన! దీన్నెక్కడ దాచాలి? ఎక్కడ పెట్టినా వాళ్ళకి దొరికేలా ఉంది. అయ్యో భగవంతుడా, వాళ్ళకి దొరికితే డబ్బులు పోతాయి. అందరి ముందు పరువు పోయి దొంగ అని ముద్ర పడుతుంది. అయ్యో, ఏం చేయాలి ఇప్పుడు? పెద్ద సమస్య వచ్చిందే నాకు. మాధవి, ఏంటి మాధవి అంత కంగారు పడుతున్నావు? నీ దగ్గర ఏదో నల్ల డబ్బు మూలుగుతున్నట్టు. ఏంటది? ఏది? నన్ను చూడండి. ఏంటి దాస్తున్నావు? ఏది ఏది? ఇలా ఇలా ఈ బాక్స్ ఏంటి మాధవి? డబ్బులంటే ఇవి నా డబ్బులు. నీ డబ్బులా? నీ డబ్బులు ఎక్కడివి? అదేంటది? ఏముంటే మీకెందుకు? ముందు మీరు బయటకు వెళ్ళండి.
అయితే ఆ రోజు బలవంతంగా నన్ను బయటికి పంపించింది ఇది దాచిపెట్టడానికా? బా ఇప్పుడు ఆ మాటలని ఎందుకండి? నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. దీన్ని ఎక్కడైనా దాచిపెట్టమంటారా? ఎక్కడ దాచిపెట్టినా వాళ్ళు తీసుకుపోతారు. అయితే ఓ పని చేద్దామండి, వాళ్ళతో డీల్ మాట్లాడుకుని 1% 2% ఇచ్చేద్దామా? వాళ్ళకంత ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ నా సంగతి నేను చూసుకుంటాను. మరి నీ సంగతి ఏంటి? అంటే నా దగ్గర కూడా లంచం తీసుకుంటారా? దీన్ని లంచం అనరు, దీన్ని ఫీజు అంటారు. నీ డబ్బులకి నాది గ్యారంటీ. వాళ్ళకిస్తా అన్న 2% నాకు ఇవ్వు చాలు. మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? ఎవరిని కలవద్దని చెప్పారుగా. మీరు అలా అన్నారా? ఎవరి రూముల్లో వాళ్ళని ఉండండి అన్నారని ఇక్కడికి వచ్చేసాం. మాధవి, మనం ఇక్కడ ఉండకూడదట, వెళ్ళిపోదాం పద. అమ్మయ్యా, బాక్స్ చూడలేదా? ఆగండి. ఏంటి దాస్తున్నారు? అబ్బే ఏం లేదు, ఏం లేదు. చేతిలో ఏంటి చూపించండి. అది ఇందులో ఏమీ లేదు. అది నేను చూసి చెప్తాను. అంత పెద్ద సాకి ఇచ్చిందంటే అంటే ఎన్ని డబ్బులు ఎన్ని నగలు దాచిపెట్టిందో. మాధవి తెంగరదనుకున్నాను కానీ పర్వాలేదు. కానీ ఏం లాభం, దొరికిపోయింది. మేడం మేడం, నన్నేం చేయొద్దు. నేనేం తప్పు చేయలేదు. నేనేం తప్పు ఇవి నావి కావు, నావి కావు, నావి కావు, నావి కావు. ఇది నా కష్టార్జితం. ప్లీజ్ మేడం, నన్నేం చేయకండి మేడం, నన్నేం చేయకండి మేడం. మాధవి, నువ్వు దాచిన డబ్బులు చూసి నోట్లో మాట రాక షాకులు వెళ్ళిపోతుంది. ఎంత దాచా ఏది ఇలా చూడండి, చూడండి మాధవి. అబ్బబ్బబ్బబ్బ, కనక లక్ష్మీదేవాయ లక్ష్మీదేవాయ నమః. ఏంటి వీటి కోసం నువ్వు అంత ఆతృతగా కంగారు పడింది? అవునండి, నేను దాచుకున్న డబ్బును ఎక్కడ వాళ్ళు తీసుకెళ్లిపోతారేమోనని చాలా కంగారు పడిపోయాను. ఓహో, అంత కంగారు పడదు. ఇన్ని డబ్బులు వాళ్ళు తీసుకెళ్లరు. ఇంతకీ ఎంతున్నాయేంటి? 1116 రూపాయలండి. 1116 రూపాయలంటే 1116 రూపాయలు. అవునండి. అంత డబ్బు ఎలా సంపాదించావు మాధవి? చాలా కష్టపడ్డానండి. కూరగాయల్లో మిగిలిన డబ్బులు, చిల్లర సామాన్లో మిగిలిన డబ్బులు, ఇవన్నీ 6 నెలల నుంచి దాస్తున్నాను. అబ్బో, అలాగా? ఇదిగో, రేపు మన అబ్బాయిని బాగా చదివించి ఆస్తులు ఇవ్వాలి అంటే ఆ మాత్రం కష్టపడాలి కదండి. ఏమండి, కష్టపడ్డ సొమ్ము ఎక్కడికి పోదంటారు. ఇది నిజమే. ఏమండి, దాచేసొస్తాను. అయ్యో పదండి, లేకపోతే మన మీద అనుమానం వస్తుంది. పదండి పదండి. ఆఫీసర్, ఏం చేస్తున్నారు? ఇంట్లో సిగరెట్ తాగడం ఏంటి?
ఆఫీసర్ ముందు సిగరెట్ ఆపండి. ఇప్పుడు అమ్మ రూమ్లో వెతికితే నేను పెట్టిన డబ్బు దొరుకుతుంది. మీరు ఇక్కడున్న వాటికి లెక్కలు చెప్పగలరు గాని ఆ డబ్బుకి లెక్కలు చెప్పలేరు. ఎంతసేపు వెతుకుతారా? త్వరగా నేను పెట్టించిన డబ్బుని బయటకు తీయండి. ఆ దేవకిని అరెస్ట్ చేయండి. మీ ఇంట్లో బ్లాక్ మనీ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇల్లంతా సెర్చ్ చేయండి. సార్, ఈ డబ్బు బయట పూలకుండి దగ్గర దొరికింది. హలో మేడం,